నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ ఆధ్యాత్మిక. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య స్వామి వారు ఉన్నారు. ఈయన గురించి చెప్పాలి అని అంటే అహోబిలం మఠం గురించి మనందరం వినే ఉండుంటాం. ఆ అహోబిలం మఠానికి ప్రధాన అర్చకులు, అలాగే భద్రాచలంలో ఉన్నటువంటి నృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం స్వామి, భద్రాచలంలో మీరు ఏర్పాటు చేసినటువంటి నృసింహ సేవా సంస్థ గురించి ముందుగా మీ మాటల్లో చెప్పండి. ఎందుకు అది మొదలు పెట్టాల్సి వచ్చింది? శ్రీ నృసింహ సేవా వాహిని అనేటువంటిది అంటే భక్తుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి, అంటే భక్తుడు అనేటువంటి వాడికి ఏదైనా మంచి జరగాలి మన తరపున అనేటువంటి ఉద్దేశంతో మన భక్తుల్లో ఒకరికి ఆర్థికంగా అంటే హెల్త్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ యొక్క సంస్థను స్థాపన చేయడానికి అవకాశం వచ్చిందండి. 2017 సంవత్సరంలో దీన్ని ప్రారంభం చేసాం. అప్పటి నుంచి కూడా సనాతన ధర్మ పరిరక్షణ చేస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో మనం కోలాటాలు భజన బృందాలని తయారు చేస్తూ ఈ ధర్మ ప్రచారం చేస్తున్నాము. ఓకే స్వామి, అక్కడ మనకి కల్పవృక్ష నారసింహ విగ్రహం అనేది ఉంది, శాళగ్రామం ఉంది అని అన్నారు. అక్కడ అభిషేకం చేసినటువంటి నీటిని కనుక మనం స్వీకరించినట్లయితే మనకి ఏదైనా కోరికలు ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అనే ఒక ప్రచారం అయితే ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం, అది ఎలా నెరవేరుతుంది? కల్పవృక్ష నారసింహ శాళగ్రామం అనేటువంటిది, కల్పవృక్షము అంటేనే సకల అభీష్టాలను నెరవేరుస్తుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. ఈ కల్పవృక్ష నారసింహ శాళగ్రామాన్ని సుమారు 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారే మా పెద్దలకు ఇచ్చారు అని చెప్పి పురాణ దాని పెద్దలు చెప్తుంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా వైభవంగా గత 750 సంవత్సరాల నుంచి కూడా చాలా వైభవంగా ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి మా కుటుంబ సభ్యులు. ఈ కల్పవృక్షం అనేటువంటిది అంటే ఆ తీర్థాన్ని తీసుకోవడం అంటే ఆ అభిషేక జలాన్ని తీసుకొని వెళ్ళడం అనేటువంటిది ఏంటంటే ఆ శాళగ్రామ వైభవాన్ని అంటే చాలామంది చూశారు ప్రత్యక్షంగా. అంటే దీని యొక్క ప్రచారం ఈ మధ్య కాలంలోనే చాలా విపరీతంగా బయటకు వెళ్తుంది. ఈ శాళగ్రామాన్ని ఆరాధన చేయడం ద్వారా మనం ఎవరైనా దర్శనం చేసుకోవడం, మనకు ఉండేటువంటి అభిష్టాలు ఏదైతే ధర్మబద్ధంగా ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చి చాలామంది దర్శనం చేసుకొని నమస్కారం వారి యొక్క కోరికలని విన్నవిస్తుంటారు. ఆ క్రమంలోనే స్వామివారికి జరిగేటువంటి అభిషేక జలాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రోక్షణ చేసుకోవడం, వ్యాపార స్థలాలు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఇవన్నిట్లో కూడా చేసుకోవడం అంటే పాజిటివ్ అనేటువంటిది చాలా అద్భుతంగా వస్తుంది అని చెప్తారు. ఓకే, సో మొత్తానికి మన కోరిక ఏదైనా ధర్మబద్ధంగా ఉన్నట్లయితే అక్కడి క్షేత్రానికి వచ్చి అక్కడ అభిషేక జలాన్ని స్వీకరించినా లేదా మన బిజినెస్లలో ఎక్కడైనా వాటిని జల్లినా కానీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. ఓకే, దానికి సాక్ష్యం ఏదైనా చెప్తారా? ఈ మధ్యకాలంలోనే మీకు ఇక్కడ అపోలో హాస్పిటల్లో హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఒక అతను పనిచేసేవారు. సుమారు 16 సంవత్సరాల నుంచి వారికి సంతానం లేదు. వారు ఈ మధ్యకాలంలో ఇక్కడ నుంచి నెల్లూరు ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వారు భద్రాచలానికి 2016-17 సంవత్సరంలో వచ్చారు. మా యొక్క కల్పవృక్ష నారసింహ శాళగ్రామ దర్శనం కోసం వచ్చారు. దర్శనం కోసం వచ్చిన తర్వాత వారు ఆ తీర్థం తీసుకొని ఆ రాత్రికి అక్కడే నిద్ర చేసి వెళ్ళారు. ఆయనకు స్వామి స్వప్నంలో చెప్పారంట, నృసింహ పురాణంలోని కొన్ని శ్లోకాలు పారాయణం చేయండి, ఈ కల్పవృక్ష తీర్థాన్ని తీసుకొని వెళ్ళండి అని. ఆయన తిరిగి ఒక 3 నెలల క్రితం వచ్చారు మా దగ్గరికి, ఒక 2 సంవత్సరాల బాబుని తీసుకొని. అంటే ఇలాగా అంటే ఆర్థికంగా ఉండేటువంటి వాళ్ళైతే కోకొలలు, సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చాలామంది వచ్చి అక్కడ దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేయడం, చాలామందికి సంతానానికి సంబంధించినటువంటి రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఆర్థికంగా వ్యాపారపరంగా ఉండేటువంటి వాళ్ళైతే కోకొల్లలో వచ్చి తీసుకొని వెళ్తుంటారండి. రాజకీయంగా ఉండేటువంటి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడం, ఇవన్నీ చాలా జరుగుతూనే ఉంటాయి. క్షమించాలి మిమ్మల్ని అలా అడిగినందుకు, ఎందుకంటే చాలా మందికి చూసే వాళ్ళకి ఒక అనుమానం ఉంటుంది, వెళ్ళి తీసుకొని ఆ తీర్థం తాగితే నిజంగా జరిగిపోతుందా అనే అనుమానాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని అంటే తీర్థం తాగితేనే అద్భుతం జరుగుతుందని కాదు, మనం చేసేటువంటి పనిలో నిబద్ధత ఉండాలి, సంకల్పం మంచిదే ఉండాలి. భగవంతుడు అనేటువంటి వాడు మంచి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. మన యొక్క మనసు కూడా అదే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. నిజంగా మీరంటే గాలికి దీపం పెట్టేసి దేవుడా అని మొక్కుకోవడం కాకుండా మన ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. దేవుడి పైన నమ్మకంతో చేస్తే అవుతుంది. అవునమ్మా. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.